అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షించబడతారు. స్కందోత్పత్తి కుమార సంభవం. మారీచి కుమారుడు కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అతిథికి ఉన్నంత ప్రశస్త్యం మిగిలిన భార్యలకు కనబడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుణ్ణి దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పు రాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి, నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు, ఈశ్వరుణ్ణి సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి. తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయ్యింది. లోపల గర్భం పెరుగుతుంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయడానికి అంగీకరించింది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్న వేళ తల విరబూసుకొని కూర్చొని ఉండగా కునుకు వచ్చి మోకాల మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీలకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికేశాడు. మారుడా మారుడా ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడ్చి, కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులివ్వు అని ఇంద్రుణ్ణి అడిగింది. మారుడా మారుడా అని కడుపులో ఇంద్రుని చేత చంపబడ్డారు కనుక వాళ్ళు మర్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరలా భంగపాటయింది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరలా ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది. నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆయన 10,000 సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చెయ్యాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడని చెప్తాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహాన్ని పొందింది. గర్భం ధరించింది. ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి వజ్రంగుడు అని పేరు పెట్టారు. వజ్రంగుడు అనగా వజ్రములు వంటి అంగములు కలిగిన వాడు. వాడికి దేహమునందు బలం ఉన్నది. బుద్ధి అందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్లి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి అతడిని పదవిచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచిత స్థానమున కూర్చొండబెట్టి అర్ఘ్యపాడ్యములను ఇచ్చాడు. బ్రహ్మ, నాయన, నీవు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్లను పట్టుకొని వచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే, అందులో సందేహమేమీ లేదు. కాని వాళ్ళ పదవులు వాళ్ళని చేసుకోని అని చెప్పాడు. వాళ్ళ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో, మహానుభావ, అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒకటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది, ఉపదేశం చేయవలసింది అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి, నాయనా, నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకొని ఉండు. ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశాడు. వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజు వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకు ఏమి కావాలనుకుంటున్నావు, ఏమీ బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే వరాంగి,
ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాకసానుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరముని పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుడిని చూస్తున్నాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలు పెట్టాడు. అందులో నుంచి ధూపం పుట్టింది. అది లోకములను కాలుస్తుంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి, వీని తపస్సు లోకములనన్నిటినీ కాల్చేస్తుంది. మీరు వెళ్లి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు. తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, దేవతలందరినీ 3 లోకాలను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మధుడిని దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకు కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్థలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలో నుంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసిందని అడిగాడు. బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకొని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు. తారకుడిని 3 లోకాలకు రాజ్యాభిషేకం చేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి, నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలు పెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణు మాయ చేసిన శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్లారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సు స్వీకరించడానికి జగదాంబే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుడిని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మధుడు వెళ్లి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు మన్మధుడు భస్మమైపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్లిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే శంకరుణ్ణి కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు దూర్త బ్రహ్మచారి. శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీవు ప్రాంతంని వదులుతావా వదలవా అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతి కళ్యాణమైంది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. అందుకు ప్రకృతి యందు ఉన్నది ఒకటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతుంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలుచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ 100 దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడుతాడు. కాని ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామమేహితుడు కాలేడు.
శతదివ్యవత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసును సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి. కాని ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో నీకు మాత్రమే కుమారుడుగా ఉంటానని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది, కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంలో పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నిటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసిన మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. సూర్య దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా. అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది. కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివమాయ మోహితులై అక్కర్లేని విషయమును చర్చ మొదలు పెట్టారు. బ్రహ్మ కూడా మాయమోహితుడైపోయాడు. వాళ్ళిప్పుడు అయ్యవారి తేజస్సు జగదాంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్లారు. ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వటానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు. నీ తేజస్సు కాని స్ఖలనమైతే దానిని పట్టగలిగిన వారు లేదు. ఈశ్వర, మీ తేజస్సుని మీయందే ఉంచేసుకోండి. ఏదైనా పర్వత శృంగం మీద కూర్చొని ఇద్దరు తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి, ఈ భూమి మీద అందరూ సుఖపడేదరుగాక, నా తేజస్సు బయటకు పడకుండుగాక, ఒకే ఒక్కసారి మాత్రమే నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సుని మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతముల్ని అరణ్యములన్నిటినీ ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సుని గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు. ఈ విషయం అమ్మవారు తెలుసుకొని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించుకుందురుగాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒక చోట చౌడు నేల, సారవంతమైన నేల, ఇలా రకరకములైన రూపములు పొందుతావు. చాలా మందికి భార్యవు అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకు వెళ్లిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్లిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివ తేజస్సు గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మా, దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సుని స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజముని గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను, ఏమి చేయను అని అడిగింది. దేవతల్లో మరలా కంగారు మొదలైంది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించలేకపోతే దానిని హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమైన బంగారం, దాని తరువాత వెండి పుట్టాయి. దాని క్షరంలో నుంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలంలోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవనపు పొదలు దగ్గరలో ఒక తాటకం ఉన్నది. దానిని శరవణ తాటకమని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తాటకమునందు పడి
మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పుట్టాడు. కుమార సంభవం జరిగింది. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకొని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృతికా రూపంలో ఉంటుంది, అందుకని వెంటనే ఆ కృతికలను ప్రార్థన చేశారు. కృతికలు 6 వచ్చి మేము పాలు ఇస్తాము, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు త్రాగి షణ్ముఖుడయ్యాడు. కృతికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. సనత్ కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. 6 కృతికల స్థానములను ఏకకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులో నుంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒక్కసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తర క్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టిన రోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చొనబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు. సేనని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అనే పేరు ఉంది. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అన్నది, ఆయన గురించి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునికి భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు. ఇదండి ఈరోజు వీడియో. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆ స్వామి జననం గురించి అందరం విందాం, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ధన్యవాదాలు.